శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. అంటే ప్రధానంగా మీనరాశి వారికి ఏప్రిల్ 19 వరకు ధనస్థానంలో శుక్రుడు. ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఒక విధంగా చెప్పాలంటే అష్టమాధిపతి ధనస్థితి, ఆకస్మిక ధనలాభం, కుటుంబంలో స్త్రీలకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారికి ఉద్యోగం రావడం కానీ, కొత్త అవకాశాలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక ఆధ్యాత్మిక రంగంలో కానీ, కళారంగంలో కానీ ఉన్నప్పుడు మీ యొక్క వాక్చాతుర్యానికి మంచి విలువ పెరుగుతుంది, తగిన ఆదాయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏ రంగంలో ఉన్నా ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి మిత్రత్వ భావం ఏర్పడి పరస్పరం సహకారంతో చాలా అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక గురుగ్రహం ఎటు మీకు చతుర్థ స్థానంలో ఉండడం, కుటుంబ స్థానంలో శుక్రుడు, ఇవన్నీ కూడా కుటుంబంలో ఏదైనా శుభకార్యం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి పనికి కుటుంబ సభ్యులు సహకరిస్తారు. మాతృస్థానం బాగుంటుంది. విద్యార్థులు విద్య యందు ఆసక్తి పెరిగి రాబోయే ఎగ్జామ్స్కి చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రధానంగా మీనరాశి యందు శనిగ్రహ సంచరిస్తున్నప్పుడు కూడా రవిగ్రహ ప్రవేశం జరిగింది. షష్టాధిపతిగా ఏప్రిల్ 14 వరకు రవి సంచరించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు, మీకు ఏదైనా వారసత్వంగా కానీ, ఎండోమెంట్స్ ద్వారా కానీ, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేదంటే ఒక అధికారి దగ్గర సబార్డినేట్గాను, ఒక రాజకీయ నాయకుడికి అసిస్టెంట్గా చేరాలనే మీ ప్రయత్నంలో చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజగ్రహం ఈ నెల 2వ తారీఖు నుంచి కుజుడు రాశి అందే సంచరించడం వల్ల జాతకుడు చాలా ఉత్సాహంగా తన ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. గతంలో పోటున్న పోస్ట్ పోన్ మెంటాలిటీ, పనులు వాయిదా వేయడం, తర్వాత చేద్దాం అనుకోవడం, ఇవన్నీ కూడా విడిచిపెట్టి చాలా చాకచక్యంగా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా తన యొక్క పనులు ప్రారంభించడం, ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం కృషితోనే జీవితంలో సాధించాలి, నిలబడాలనే ప్రయత్నం జాతకుల్లో మొదలవుతుంది. ఈ ప్రయత్నంలో ఈ రవి కుజగ్రహాలు కలయిక వల్ల జాతకుడికి మీరు ఏ రంగంలో ఉద్యోగంలో ఉన్నా దానిలో ఒక ప్రమోషన్ లాంటిది, అభివృద్ధి లాంటిది, పదవి ఉన్నతి రావడం జరుగుతుంది. అధికమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఒక క్రమశిక్షణతో మెలుగుతూ ఉంటారు. అయితే కొంతమందికి ఆరోగ్యపరంగా కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే అది మరి ఏజ్ని బట్టి, ఇది పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆరోగ్యపరంగా వైద్యులను సంప్రదించడం, అలాగే వైద్యం ద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం, ఈ ప్రకృతి వైద్యం లాంటిది చేయించుకోవడంతో కొంతవరకు నిమగ్నం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మీనరాశిలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కార్యక్రమంలో నిగ్నమై ఉంటారు. ఖాళీగా లేజీగా మాత్రం ఉండకుండా ప్రతి ప్రయత్నం కూడా పని పూర్తయ్యేదాకా అందులోనే నిలబడడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు కూడా ఈ నెల 9వ తారీఖున రాశిలో ప్రవేశించడంతో జాతకుడు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఒక వ్యాపార అవకాశం కానీ, ఒక ఏజెన్సీ తీసుకోవడం కానీ, ఏదైనా ఒక వ్యాపారం చేద్దామనే ఆలోచన, ఇవన్నీ జాతకుడిలో రావడం వల్ల ఏదో కొత్త యావిగేషన్ జాతకుడికి ప్రారంభమవుతుంది. అయితే వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు కొంతమంది మీకు రాంగ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇది చేయడం వల్ల ఇది నష్టం వస్తుంది, ఇలా చేయడం వల్ల గతంలో అలా జరిగింది, ఇలా జరిగిందని మిమ్మల్ని కొత్త మార్గంలోకి వెళ్లకుండా అక్కడే ఉండే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే కొంతకాలంగా మీ మీద ఆధారపడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఎదగనీయకుండా, అక్కడి నుంచి ఇంప్రూవ్ లేకుండా అలాగే ఉండేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తూ ఉంటారు. మీరు ఎంత తొందరగా వాళ్ళ నుంచి బయటపడి వ్యక్తిగతంగా మీ ఆలోచనలతో మీ ప్రయత్నాలు ప్రారంభిస్తారో అప్పుడు మాత్రమే జీవితంలో నిలదొక్కుని పైకి రావడం జరుగుతుంది. ఇంతకాలంగా మీకు కొంత టైం అన్నది వేస్ట్ అయింది. ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా తొందరగానే మీ యొక్క యాంగిల్ మార్చుకొని కొత్త పనిలో ప్రయత్నం చేస్తే నెమ్మదిగా ఆ పనులు ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు 19వ తారీఖు తర్వాత తృతీయ స్థాన సంచారంతో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొత్త వాహన సౌకర్యం కలుగుతూ ఉంటుంది. ఏదేమైనా నెమ్మదిగా జాతకుడి యొక్క
ఈ జన్మశని ప్రభావం నుంచి బయటపడి ఇంప్రూవ్మెంట్ వెళ్తుంది. దీన్ని జాగ్రత్తగా జాతకుడు సద్వినియోగపరుచుకుంటే తొందరలోనే జీవితంలో ఒక మంచి స్థాయికి రావడం జరుగుతుంది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ నవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు, మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100కి 100 పాళ్ళు పూర్తి అయ్యేదాకా, అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాలు బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అది ఎవరన్నా తేగలిగితే, అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100కి 100 పాళ్ళు వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగడం లేదనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవారికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగా ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎదురు 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే, అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలాఖరులోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామనే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారి మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి లిస్ట్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.